Silver and copper are mixed in the ratios 2:5 and 4:7 to prepare two alloys A and B. Equal quantities of these alloys A and B are mixed to prepare a third alloy C. The ratio of silver and copper in C is మనకి ఒక ఏ ఎలైలో వచ్చేసి సిల్వర్ కాపర్ రేషియో 2:5 అన్నాడు. బి దాంట్లో వచ్చేసి అంటే బి ఎలైలో వచ్చేసి సిల్వర్ అండ్ కాపర్ రేషియో వచ్చి 4:7 అన్నాడు. ఇప్పుడు ఈ రెండింటిని ఈక్వల్గా యూజ్ చేసి సి అనేటువంటి ఎలైన్ తయారు చేసి అంటే మిక్స్ చేసి అనమాట. తయారు చేస్తే అప్పుడు మనకు సిల్వర్ కాపర్ రేషియో అని చెప్పి అడుగుతున్నాడు. మరి తెలుగులో చూస్తే 2:5 మరియు 4:7 నిష్పత్తులలో వెండి మరియు రాగిని కలిపి ఏ మరియు బి అన్న రెండు లోహములను మిశ్రమంలో తయారు చేశారు. ఈ లోహ మిశ్రమములు ఏ బిల సమభాగంలో తీసుకొని కలిపి మూడవ లోహ మిశ్రమం సిని తయారు చేశారు. ఈ మిశ్రమం సిలో ఉన్న వెండి మరియు రాగిల నిష్పత్తి అన్నాడు. అంటే మనం సపరేట్ రాసుకున్నామంటే ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే సిల్వరు కాపర్ మనకు ఏ అలా తీసుకుంటే ఏ మిశ్రమంలో సిల్వరు కాపర్ రేషియో ఎంత ఉంది మనకు 2:5 ఉంది. అంటే దాని మీనింగ్ ఏమంటే మనకు సింపుల్గా చేద్దాం. ఎక్స్ అనుకుని ఏమొద్దు మనకు సిల్వర్ 2 పార్ట్స్ ఉంది, కాపర్ 5 పార్ట్స్ ఉంది. అవుట్ ఆఫ్ హౌ మెనీ పార్ట్స్ ఆర్ దేర్ 2 + 5 ఎంత 7 పార్ట్స్ ఉన్నాయి. అంటే 7 పార్ట్స్ గాను సిల్వర్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి 2 పార్ట్స్ ఉంది. నెక్స్ట్ ఆ తర్వాత కాపర్ ఎన్ని పార్ట్స్ ఉంది 5 పార్ట్స్ అంటే ఏం చేస్తాం 5/7 అని చెప్పి రాసుకోవచ్చు. ఇది సిల్వర్ అండ్ కాపర్ది ఇది. నెక్స్ట్ మన బి తీసుకున్నాడంటే మరి బీలో రేషియో ఎంత ఇచ్చినాడు అంటే మనకు 4:7 అని చెప్పని ఇచ్చాడు. 4:7 అంటే ఇట్ మీన్స్ ఇన్ బి అలై పార్ట్స్ ఆఫ్ సిల్వర్ ఈజ్ 4 అండ్ పార్ట్స్ ఆఫ్ కాపర్ ఈజ్ 7 అనమాట. అంటే అవుట్ ఆఫ్ హౌ మెనీ పార్ట్స్ ఆర్ దేర్ 11 పార్ట్స్ అనమాట. అంటే 4 + 7 11 ఉన్నాయి. 11 ఉంటే మనకు సిల్వర్ వచ్చేసి అయితే మనకు 4/11 అవుతుంది. నెక్స్ట్ కాపర్ వచ్చేసి 7/11 అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి సి వచ్చేసి సిల్వర్ మొత్తం ఈ రెండు తీసుకోవాలి మనం, కాపర్ అంటే ఈ రెండు తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఏం చేస్తా 2/7 + 4/11 = 5/7 + 7/11. ఇది సిల్వరు, ఇది కాపర్ మనకు. ఓకే, ఇప్పుడు ఏం చేస్తుంది చూడండి ఎల్సిఎం తీసుకున్నట్టు నేను ఎంత వస్తుంది 11 వస్తుంది, సారీ 77 వస్తుంది. 11 అయితే 77. నెక్స్ట్ 11 2 22 + 7 4 28. నెక్స్ట్ ఆ తర్వాత ఇక్కడ కూడా 77 అంటే ఈక్వల్ కాబట్టి ఈక్వల్ చేసుకోవాలి మనం. ఏమైంది 11 5 55, 7 7 49. ఇప్పుడు 77 క్యాన్సిల్ చేయొచ్చు మనం ఇలా. తర్వాత 22 + 28 ఎంత 50. నెక్స్ట్ ఆ తర్వాత 55 49 అంటే మనకు ఎంత వస్తుంది 104 వస్తుంది. 104 అంటే అది ఎంత క్యాన్సిల్ చేయొచ్చు మనం 2తో తీసుకున్నామంటే 2 25 2 5 2 2 ఓకే ఎంత 25:52. అంటే ఇన్ ఎల్ఐసి రేషియో ఆఫ్ సిల్వర్ అండ్ కాపర్ ఈజ్ 25:52. ద ఆప్షన్ ఈజ్ సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్.